friends, welcome back to our channel English Training by Krishna. Friends, in this class I am going to tell you about especially some important adjectives which are frequently used by most of the people. That is why here we are going to discuss all these important adjectives. Those adjectives are old, further and further. వీటిని మనం different uses we are going to discuss about we are going to discuss the important uses of all these adjectives. ఈ క్లాస్లో మనం ఇంపార్టెంట్ యూసేజ్ అయినటువంటి కొన్ని adjectives ఓల్డ్, అలాగే నెక్స్ట్ ఫర్దర్ FERTHER ఫర్దర్ వేరు, FURTHER ఫర్దర్ వేరు. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఎల్డెస్ట్, ఓల్డ్, ఎల్డెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. అంటే ఈ adjectives మనం ప్రాపర్గా కరెక్ట్గా యూజ్ చేయగలిగితే then our language will be very impressive and these are very much useful for us. Now I am going to tell about these adjectives. Friends, ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేస్తే మీరు then న్యూ నోటిఫికేషన్స్ will be given to you and they will definitely come to you. న్యూ నోటిఫికేషన్స్ రావడానికి మనకి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. Now you see this. ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ని మనం ఎలా యూజ్ చేస్తుంటాం? ఓల్డ్ అంటే మనం ఏమనుకుంటాం, జనరల్గా మీనింగ్ వయసులో పెద్ద అయినటువంటి అనే సెన్స్లో యూజ్ చేస్తుంటాం. ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తాము. ఓల్డ్ యొక్క కంపారిటివ్ ఫామ్ ఏంటి? ఓల్డర్. ఓల్డ్ యొక్క కంపారిటివ్ ఫామ్ ఓల్డర్, అలాగే దాని యొక్క సూపర్లేటివ్ ఫామ్ ఓల్డెస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ని ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు పెద్ద వయసులో అనేది చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. అలాగే ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ని కూడా ఉపయోగిస్తాం. కానీ ఓల్డర్ అనే యాడ్జెక్టివ్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఇది ఇక్కడ మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ నుంచి ఓల్డర్, ఓల్డెస్ట్ వచ్చింది, అలాగే ఎల్డర్, ఎల్డెస్ట్ వచ్చింది అనమాట. అయితే ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ నుంచి వచ్చినటువంటి ఓల్డర్, ఓల్డెస్ట్ని మనం ఏ సెన్స్లో వాడతామంటే వయసులో పెద్ద అనే సెన్స్లోనే వాడుతూ ఇనానిమేట్ థింగ్స్ అంటే అర్థం ఏంటంటే ప్రాణం లేనటువంటి వస్తువులు అనమాట. ఇనానిమేట్ థింగ్స్ అంటే ఏంటండి? ప్రాణం లేనటువంటి వస్తువులు. అంటే ప్రాణం లేనటువంటి వస్తువులకి, చెట్లకి, పుట్లకి ఇలాంటివి, అంటే చెట్లు కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా ట్రీస్ కానీ లేకపోతే ఇంకేదన్నా బిల్డింగ్స్ కానీ టవర్స్ కానీ ఇలా ఇటువంటి ఇనానిమేట్ థింగ్స్ అంటారు కదా వీటిని. ఇనానిమేట్ థింగ్స్ అనేటువంటి వీటికి కంపారిజన్ చెప్పినప్పుడు, వీటిలో మనం వయసు చెప్పినప్పుడు కూడా మనం ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ని యూజ్ చేయొచ్చు. కానీ మనుషులకు మాత్రమే సంబంధించి మనం ఎప్పుడైనా చెప్పాలనుకున్నప్పుడు ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇనానిమేట్ థింగ్స్కి వాడడం, మనం ఓన్లీ లివింగ్ బీయింగ్స్కే వాడతాం. లివింగ్ బీయింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి వస్తువులు, ప్రాణం ఉన్నటువంటి మనుషులు లాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం కంపారిజన్ చెప్పేటప్పుడు ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ని ఏం చేస్తామంటే ఇనానిమేట్ థింగ్స్కి వాడతాము, యానిమేట్ థింగ్స్కి వాడతాము. అంటే ప్రాణం ఉన్నటువంటి వస్తువులకి, ప్రాణం ఉన్నటువంటి మనుషులకి వాడతాం, ప్రాణం ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, టవర్స్ కావచ్చు, ఇటువంటి వాటికి కూడా ఉపయోగిస్తాం. కానీ ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ని మాత్రం ఓన్లీ మనం ఎవరికి ఉపయోగిస్తామంటే జస్ట్ ప్రాణం ఉన్నటువంటి మనుషులకే ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే అట్ ద సేమ్ టైం ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం వయసు కంపారిజన్ చెప్పినప్పుడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఓల్డ్ గురించి మాట్లాడదాం మనం. రాము ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. అలాగే ఓల్డర్ అనే యాడ్జెక్టివ్ పక్కన మనం ఎప్పుడు కూడా ధ్యాన్ అనేది వాడాలన్నమాట. ధ్యాన్ అనే కూడా యూజ్ చేయాలి. ఓల్డ్ అనే రాము ఈజ్ ఓల్డర్ దాన్ గోపి అంటే గోపి కంటే రాము పెద్దవాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క ఓల్డర్ అనే కంపారిటివ్ యాడ్జెక్టివ్ పక్కన ధ్యాన్ మాత్రమే వాడాలి. ఇది ఇంకొక మామూలుగా రైట్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ అనమాట. అంటే కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇవి ధ్యాన్ అనే ప్రిపోజిషన్ మనం కరెక్ట్గా ఓల్డర్ అనే యాడ్జెక్టివ్ పక్కన వాడతాం. టు అనే ప్రిపోజిషన్ వాడడం మళ్ళీ. అలాగే నెక్స్ట్ చూడండి, మోహన్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. ఇక్కడ ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్ అంటే పెద్ద అన్నయ్య, పెద్ద అక్క అని చెప్పేటప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఎల్డర్ అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ని. అలా కాకుండా ఓల్డర్ అనే యాడ్జెక్టివ్ని ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే కాకుండా బయట వ్యక్తులకు కూడా మనం ఉపయోగించవచ్చు, ఎవరికైనా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మనుషులకే కాకుండా వస్తువులకు కూడా ఉపయోగించవచ్చు అనమాట ఓల్డర్ అనే యాడ్జెక్టివ్ని. అలాగే మనుషులకు మాత్రం ఉపయోగించేది ఏంటి అంటే ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చూడండి, మోహన్ ఈజ్ ఎల్డర్ టు రవి. మోహన్ ఈజ్ ఎల్డర్ దాన్ రవి అనకూడదు. మళ్ళీ మోహన్ ఈజ్ ఎల్డర్ దాన్ రవి అన్నాం అనుకుంటే దట్ ఈస్ మిస్టేక్ డెఫినెట్లీ. దట్ ఈస్ వై ఇక్కడ రవి కంటే మోహన్ పెద్దవాడు అని చెప్పడానికి మనం ఏం చేయాలంటే మోహన్ ఈజ్ ఎల్డర్ టు రవి అని చెప్పాలి. అలాగే ఈ ఇద్దరు సిస్టర్స్లోకి విమల పెద్దది అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం కంపారిటివ్ యాడ్జెక్టివ్ అయినటువంటి ఎల్డర్ను ఉపయోగిస్తాము. ముఖ్యంగా అప్పుడు ఈ సెంటెన్స్ ఇలా చెప్తాము, ఈ ఇద్దరు సిస్టర్స్లో విమల పెద్దది అని చెప్పాలనుకున్నప్పుడు మనం
Vimala is the elder of these two sisters. Vimala is the elder of the two sisters. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎల్డర్ అనే యాడ్జెక్టివ్కి ముందు దేని ఆర్టికల్ కూడా వాడాము. అంటే ఎల్డర్ అనేది ఒకే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఏజ్ని కంపేర్ చేసి చెప్పేటప్పుడు మాత్రం ఉపయోగిస్తాము. ఓల్డర్ అనేది ఒకే ఫ్యామిలీ మెంబర్స్కి వాడతాము, అలాగే బయట వ్యక్తులకి వాడతాము. ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే దిస్ ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రీస్ ఇన్ దిస్ విలేజ్ అని అనుకోండి. ఈ చెట్టు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న అన్ని చెట్ల కంటే కూడా చాలా పెద్దది, చాలా కాలం నుంచి ఉంది అనే మీనింగ్తో చెప్పాము. అలా ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ని మనం ఇనానిమేట్ థింగ్స్కి అంటే మనుషులకి మాత్రమే కాకుండా ఇతర వస్తువులకి, ఇతర ప్రాణులకు కూడా మనం ముఖ్యంగా ట్రీస్, టవర్స్ ఇలాంటి వాటికి ఉపయోగిస్తుంటాం. ఇనానిమేట్ థింగ్స్కి వాడతాము, యానిమేట్ థింగ్స్కి వాడతాం. ఇనానిమేట్ అంటే ప్రాణం లేనటువంటివి, యానిమేట్ అంటే లివింగ్ బీయింగ్స్. లివింగ్ బీయింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి. కాబట్టి మనం ఇక్కడ ఆ విధంగా ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ని కంపారిటివ్ ఫామ్ అయినటువంటి ఓల్డర్ని, ఓల్డెస్ట్ని ఎల్డర్, ఎల్డెస్ట్ అంటే ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ నుంచి ఓల్డర్ వచ్చింది కంపారిటివ్ డిగ్రీ, అది ఓల్డెస్ట్ వచ్చింది సూపర్లేటివ్ డిగ్రీ. ఓల్డ్ అనే యాడ్జెక్టివ్ నుంచి ఎల్డర్ అనే కంపారిటివ్ డిగ్రీ వచ్చింది, అలాగే దానికి సూపర్లేటివ్ డిగ్రీ ఎల్డెస్ట్. ఇవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం మనం యూజ్ చేయాల్సిన యాడ్జెక్టివ్ ఏంటది, ఎల్డర్. ఎల్డర్ పక్కన ఎప్పుడు ఏ ప్రిపోజిషన్ వాడాలి, టు వాడాలి. అయితే ఓల్డర్ అనే యాడ్జెక్టివ్ వాడినప్పుడు మనం ఏం వాడాలి, ప్రిపోజిషన్ పక్కన దాన్ యూజ్ చేయాలి. ఓల్డర్ అనేది లివింగ్ బీయింగ్స్ ప్రాణులకి వాడవచ్చు, అలాగే నాన్ లివింగ్ బీయింగ్స్ ఇనానిమేట్ థింగ్స్ కూడా మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ అనే యాడ్జెక్టివ్. ఇది నెక్స్ట్ చూడండి. అలాగే ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ నౌన్ ఫామ్గా కూడా వాడతాం మనం. ఎల్డర్ని అనే వర్డ్ని మనం నౌన్ ఫామ్గా కూడా వాడచ్చు. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అన్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ ఎల్డర్ అనే యాడ్జెక్టివ్, ఇక్కడ యాడ్జెక్టివ్ కాదు, ఇక్కడ ఏంటంటే ఎల్డర్స్ అన్నాం కాబట్టి నౌన్ అయిపోయింది. అది రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, పెద్దల్ని గౌరవించాలి. కాబట్టి ఎల్డర్ అనే యాడ్జెక్టివ్ని, ఓల్డర్ అనే యాడ్జెక్టివ్ని మనం చక్కగా ప్రాక్టీస్ చేసినట్టయితే దెన్ డెఫినెట్లీ అవర్ లాంగ్వేజ్ విల్ బీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ నౌ కమ్ టు ద పాయింట్. FARTHER ఫర్దర్. ఫర్దర్ అంటే అర్థం ఏంటి, FARTHER ఫర్దర్ అంటే అర్థం ఏంటంటే దూరం అన్నమాట, డిస్టెన్స్ ఇది తెలియజేస్తుంది. సపోజ్ వీ హ్యావ్ టు వాక్ ఎ లిటిల్ ఫర్దర్. వీ హ్యావ్ టు వాక్ ఎ లిటిల్ ఫర్దర్ అంటే మనం ఇంకానూ నడవాలి. వీ హ్యావ్ టు గో ఎ లిటిల్ ఫర్దర్, మనం ఇంకా దూరం వెళ్ళాలి. అంటే దూరాన్ని, డిస్టెన్స్ని తెలియజేసినప్పుడు FARTHER ఫర్దర్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా FURTHER ఇంకోటి ఉంది వర్డ్, అది ఇది కూడా యాడ్జెక్టివ్. FURTHER ఫర్దర్ అంటే ఇంకను. ఇంకను అంటే మనకి ఇంకా కావాలని, అడిషనల్గా కావాలన్నమాట. ఫర్దర్ దిస్ రిక్వైర్స్ ఫర్దర్ కన్సిడరేషన్. దిస్ రిక్వైర్స్ ఫర్దర్ కన్సిడరేషన్ అంటే ఇంకా మళ్ళీ దీని గురించి ఆలోచించాలి. షీ విల్ బీ గివెన్ ఫర్దర్ పనిష్మెంట్. ఆమె తర్వాత పనిష్మెంట్ ఇంకా ఉంది ఆమెకి. ఫర్దర్ పనిష్మెంట్ ఈస్ దేర్, ఇంకను పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఫర్దర్ అంటే ఎడిషనల్. FURTHER ఫర్దర్ అంటే ఎడిషనల్, ఇంకను. FARTHER ఫర్దర్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ డిస్టెన్స్ తెలియజేస్తుంది. FURTHER అయితే ఇంకను అనే మీనింగ్ తెలియజేస్తుంది. Friends, I think that you might have understood properly. Practice all these very good adjectives in your spoken English. Definitely your language will be impressive. I think that I hope that you are able to understand. Thank you friends. Thank you very much.